తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆనాడు దాశరథి గారు అంటే, నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణమని కేసీఆర్ గారు అని పట్టుబట్టి రైతుల వెంట నిలబడి రైతులకన్ని సౌలత్ చేసి తెలంగాణను అభివృద్ధి చేసి. మీకు గుర్తుంటది, ఇక్కడ ఉన్న రైతులందరికీ తెలంగాణ రాకముందు మనం నీటి పన్ను కూడా కట్టినాం. నీళ్లకు, మన పొలాలకు వచ్చే నీళ్లకు కూడా పన్ను కట్టినాం. కేసీఆర్ గారు వచ్చి అది మాఫ్ చేసింది, అన్ని మాఫ్ చేసిరు. రైతు అంటే ప్రాణం కేసీఆర్కి. రైతు ఉంటేనే సమాజం బాగుంటుందని బలంగా నమ్మేటటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి వారు అట్లా నమ్మిను కాబట్టే అన్ని పక్కకు పెట్టి ముందు ప్రాజెక్టులు కట్టాలి, ముందు రైతుకు భరోసా ఇవ్వాలి, రైతు బంధు ఇవ్వాలి, అట్లనే రైతు చనిపోతే 5 లక్షలు ఇవ్వాలి. ఇట్లా ఒకటి కాదు, 2 కాదు, అనేక కార్యక్రమాలు చేసినాం. అన్నిటికన్నా ఎక్కువ మీకు గుర్తుండాలి, కరోనా వచ్చింది, ప్రపంచం అంతా ఆగమవుతుంది, అల్లాడిపోతుంది. ఆ కరోనాలో కూడా మనం చివరి గింజ వరకు కూడా వడ్లు కొన్నాం తప్పితే ఎక్కడ పైసలు ఆపలేదు, ఎక్కడ పెన్షన్ ఆపలేదు, ఎక్కడ రైతులకు ఇచ్చేటి వెనక్కి పోలేదు. మరి మనం అంత బంగారు తెలంగాణ నిర్మించుకున్నాం, చూసినాం. సంవత్సరం కింద కొంచెం ఆగమైపోయినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మనకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మాట తప్పడం. ఆనాడు మనకు చెప్పిండ్రు 2004లో, ఇగో మీకు తెలంగాణ ఇస్తాం, మాతో పొత్తు కూడిరంటే కాంగ్రెస్ టీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పొత్తుతోని మనం పోయినాం. పోతే గెలిచిండ్రు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండ్రు, కేంద్రంలో అధికారంలోకి వచ్చిండ్రు, మాట తప్పిండ్రు, తెలంగాణ ఇచ్చుడు తప్పిండ్రు. 10 ఏళ్ళు మనని అరిగోస పెట్టిండ్రు. 1000 మంది మన పిల్లలు చచ్చిపోతే అప్పుడు కనికరించి భయపడి అప్పుడు తెలంగాణ ఇచ్చిండ్రు తప్పితే ఉట్టిగా ఇయ్యలే. మళ్ళా ఇయ్యాల కాంగ్రెస్ వచ్చింది, చాలా మాటలు చెప్పిర్రు, కనికట్టు మాటలు చెప్పిర్రు, అన్ని మాటలు కూడా తప్పిండ్రు. ఎంత దారుణం అంటే సోనియా గాంధీ గారి ఫోటో, రాహుల్ గాంధీ గారి ఫోటో పెట్టి సంతకాలు రాసి గ్యారెంటీ కార్డులు ఇంటింటికి తిరిగి ఆనాడు పంచుకున్నారు. కానీ ఇవాళ మాత్రం ఎన్నిసార్లు అడిగినా సిగ్గు లేకుండా తప్పించుకుంటున్నారు తప్పితే ఎక్కడ కూడా జవాబిస్తలేరు, జవాబుదారీగా ఉండలేరు. మరి అటువంటి పార్టీలకు ఇక్కడున్న నాయకులు వలసపోవడం అన్నది నిజంగా దారుణం. ఏం తెలుస్తుంది ఇక్కడ నాయకులు వలసపోయినరు, ఎందుకోసం పోయినరు? ప్రజల కోసం పోలే. ప్రజల కోసం పోకుండా పైసల కోసం పోయినరు అన్నది ఇలా మనకు అర్థమవుతున్నది. కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే, పోయినోళ్ళు పోయినరు, వాళ్ళ గురించి పట్టించుకునే అవసరం లే. ఇది మంచి సందర్భం. దేశానికి ఒక ఉద్యమాన్ని, దేశానికి ఒక విప్లవాన్ని నేర్పించినటువంటి అమోఘమైన పార్టీ, అద్భుతమైన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ మన పండగ ఈ నెలలో జరగబోతుంది, ఏప్రిల్ 27. ప్రతి ఇంటి నుంచి గులాబీ కండువ కప్పుకున్నటువంటి కార్యకర్త ఇంటికొకరు బాన్సువాడ నుంచి కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే మా తమ్ముళ్ళు మాట్లాడుకుంటే చెప్పారు, ఇవాళ ఇక్కడ 2 అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమైనవి. ఒకటి, ఆ తల్లి సంఘం తండా నుండి వచ్చి మా ముత్యాలమ్మ, ఇగో నాకు కేసీఆర్ సార్ పైసలు ఇచ్చిండు, ఇక మళ్ళా మన పార్టీ పండగకి ఇస్తున్న పైసలు అని చెప్పి 2000 మా అక్క ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక మిత్రుడు వచ్చి చెప్పిరు, అక్క నిన్న రాత్రే ఫోన్ చేసిరు, నాకు బిల్లు వచ్చేది ఉంది, నీకు బిల్లు ఏమియ్యం అటు పోతే అని చెప్పిండ్రు. అయినా సరే ఎదిరించి ఇవాళ నేను ఈ సభకు మీ దగ్గరకు వచ్చినా అని వారి యొక్క పోరాట పటిమను చూపించినందుకు ఆ తమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు, అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి. అన్న జుబేర్ అన్న, ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్లో రాస్తాం, ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించద్దు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్సువాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపడేవాళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
ఇలా కవిత నిన్న మొన్న స్టేట్మెంట్ చూశాను, నేను రౌడీని, నేను మయ్యలాగా ఇది రౌడీ కాకుండా లిక్కర్ రాజ్యం ఎట్లా చేస్తామో, రౌడీవే నువ్వు. కవిత రౌడీ కాదు ఎవరంటున్నారు? ఈ రాష్ట్ర మహిళలందరికీ తెలుసు, కవిత అనేటువంటి మహిళ ఘరానా రౌడీ. రౌడీ కాబట్టి ఇక్కడ కాదు అక్కడ ఢిల్లీలో పోయి లిక్కర్ వ్యాపారం చేయగలిగినావు. మీ పార్టీలో రౌడీలకి తక్కువ లేదు. 60-70% మంది రౌడీలు రాజ్యమేలినారు కాబట్టి ప్రభుత్వ భూములు అప్పనంగా కాజేయబడ్డాయి. రౌడీజం చేసి, గుండాయిజం చేసి, సిటీ పక్కల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జా చేసిన చరిత్ర ఇది. అందుకే నేను ఇతోబలతో కేటీఆర్ గారికి, నేను రాజకీయాల్లో ఉన్నారు, వాస్తవాలు తెలుసుకోండి. కోర్టు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయొద్దు. కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తే, న్యాయస్థానం ఏ డైరెక్షన్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మీలాగా ఎగవైతే ధోరణి మాది లేదు. వాస్తవాలు చెప్పుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కేసు కోర్టులో నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు కూడా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సున్నితమైన అంశం కాబట్టి అన్ని పరిశీలిస్తూ ఉంది. మీకు చేత కాదు, మమ్మల్ని చేయనియరు. ఉద్యోగాలు వస్తాయి, 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి బాబు, ఈ 400 ఎకరాలు వాడుకుంటే మీకు మంట, కడుపు మంట. పోనీ దాంట్లో డబ్బులు తెచ్చి ఎవరన్నా మా సొంత ఇళ్ళకు వాడుకున్నామంటే అది కాదు. రైతు రుణమాఫీ చేయడానికి 10,000 కోట్లు పెట్టినాం. ఆ రైతులకు రుణమాఫీ అయితే మీకు కడుపు మంట. అన్నిటికీ మించి నాకు కేటీఆర్ గారు, హరీష్ రావు ఒక జవాబు చెప్పాలి నాకు. మీ ద్వారా మళ్ళీ అడుగుతూ ఉన్నాను. 400 ఎకరాల మీద చర్చ పెట్టుకుందాము. మీరు 10 ఏళ్లలో రాష్ట్రం మొత్తం మీద లక్షల ఎకరాలు తరలిపోయినాయి. కేవలం హైదరాబాద్ చుట్టుచర రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఎన్ని వేల ఎకరాలు మీరు అమ్మినారు? ఆ లెక్కలు తీసుకుందాం నాయన, రండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము. ఏ వేదికమైనా సిద్ధము. మీరు 10,000 ఎకరాలకి పైగా ఏ కంపెనీలకి ఏ ధరకి ఇచ్చినారు, ఎంత అగ్గసొక్కకు అమ్మినారు, ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ కూడా లెక్కలేసుకుందాము. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి. పత్రికా విలేకరుల సమక్షంలోనే మనం చర్చ పెట్టుకుందాం. 10 ఏళ్ల కాలంలో మీరు మొత్తం ఈ రాష్ట్రంలో అమ్మినటువంటి భూములు, ట్రాన్స్ఫర్ చేసినట్టు భూములు, బదలాంపులైనట్టు భూములు, డీఫారెస్ట్రేషన్ అయిన భూములన్నిటి మీద చర్చ పెట్టుకుందాం. ప్రజలకు కూడా తెలవాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి. గత 10 ఏళ్ల కాలం మీరు చేసిన నిర్వాహకం నుంచి మరొకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చర్చకు సిద్ధమనే మాట చెప్తా ఉన్నాం. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు కొనుగోలు ప్రక్రియ అనేది వేగవంతమైంది టీఆర్ఎస్ టైంలో. పశువుల సంతలో ఆవుల గోదలను ఎట్లా కొంటారో అట్లా కొన్నారు. నాకు తెలిసి ఎమ్మెల్యే ఎలక్ట్ కావాలంటే చాలా శ్రమపడాల్సి వస్తుంది. ఈ మహానాయకులు మాట్లాడే విధంగా అంత దిగజారి ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారని వాళ్ళు అనుకుంటే అది అవివేకం అవుతుంది. ఇది సంత కాదు. ప్రజాసంబంధ పద్ధతిలో ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎవరికి కూడా కొనే తరం కాదు. ప్రభాకర్ రెడ్డి గత చరిత్ర తెలుసు, ప్రస్తుత చరిత్ర తెలుసు మాకు. టీఆర్ఎస్లో ప్రభాకర్ రెడ్డి చేరకముందు పరిస్థితి ఏంటిది అయినది, చేరిన తర్వాత పరిస్థితి ఏంటి, ఏ రకాల దందాలు చేశారు, ఇది ప్రజలకు ముఖ్యంగా మెదక్ జిల్లా వాసులకు అందరికీ తెలుసు. వాళ్ళేదో చౌకవర మాట్లాడితే దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగా ఉంది, ప్రజల మద్దతు ఉంది. ముట్టుకుంటే మసైపోతారు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిన కోరుతాను. కేటీఆర్కి సిగ్గుండాలి సమర్థిస్తున్నా అని చెప్పడానికి. ఏ మాఫియా నడుపుతున్నావు ఆ కేటీఆర్? నువ్వు ఎట్లా సమర్థిస్తావు? ఎమ్మెల్యే ఎవడో ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే మందలించాల్సింది పోయి, ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థిస్తున్నా అంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు మాఫియా నడుపుతున్నావా? ఎట్లా కొంటారు ఎమ్మెల్యేలని? కాంట్రాక్టర్తో కుమ్మాయికి ఎమ్మెల్యేలు కొంటానంటే ఆశామాష ఇది. పిల్లలాట ప్రభుత్వం నడుస్తూ ఉందా? ప్రజాస్వామ్య విలువలు తెలుసుకొని మాట్లాడితే మంచిదనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.